హాయ్ అండి. ఈరోజైతే నేను మా ఇంట్లో జరిగిన ఒక ట్రాజెడీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఇదైతే ఒక కొత్త మిక్సీ అన్బాక్సింగ్ వీడియో అనమాట. అయితే పాత మిక్సీకి ఏమైంది, ఏంటి అనేదైతే నేను ఈ వీడియోలో చెప్తానండి. మేమైతే మొన్న లాస్ట్ వీక్‌లో ఊరికెళ్ళామండి. అయితే ఊరికెళ్ళే ముందు పెళ్లి ఉందన్నమాట మా చుట్టాల వాళ్ళది. అయితే చాలా ఎర్లీ మార్నింగే పెళ్లి ఉండడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ అది ప్రిపేర్ చేసుకొని, బ్రేక్‌ఫాస్ట్ తినేసి వెళ్ళిపోదామని చెప్పైతే చాలా హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్ అది అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఆ టైంలోనే నేను చట్నీ పట్టేస్తున్నాను. అప్పుడే కరెంట్ అనేది పోయిందనమాట అండి. చట్నీ కూడా సగమే అయింది. పల్లి చట్నీ పడుతున్నాను. అది సగం తిరగగానే కరెంట్ అనేది పోయింది. ఇంక నేను దాన్ని తీసేసి రోట్లో రుబ్బేసి చట్నీ అయితే తయారు చేశాను. నేను ఆ టైంలో స్విచ్ ఆఫ్ చేయడం అనేదైతే మర్చిపోయానండి. అంటే కరెంట్ పోయింది గదా! కరెంట్ ఉంటేనేమో అది తిరుగుతా ఉండేది. మనం ఆఫ్ చేస్తాము. కరెంట్ పోయింది కాబట్టి ఇంక నా మైండ్ అనేది అంటే ఆఫ్ చేయాలి అనేదైతే నా మైండ్‌లో వెళ్ళలేదు. నేను దాన్ని తీసేసి జార్ తీసేసి నేను రోట్లో రుబ్బేసుకొని చట్నీ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాననమాట. సో, కరెంట్ పోవడం వల్ల ఆ స్విచ్ మిక్సీ అనేది ఆన్‌లోనే ఉంది. మేమైతే పెళ్ళికెళ్ళిందైతే 3 రోజుల పెళ్ళికెళ్ళామండి. సో, మేమెళ్ళిపోయాము. అంటే కరెంట్ ఎప్పుడొచ్చిందో తెలీదు. ఏంటో తెలీదు. వెంటనే వచ్చిందా యూజువల్‌గా అయితే మా కాలనీలో అయితే కరెంట్ అనేది అస్సలు పోదండి. వర్షం ఈ మధ్య హైదరాబాద్‌లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి గదండీ! రోజు వర్షం పడ్డప్పుడు మాత్రమే కొంచెం సేపు వాళ్ళే తీస్తున్నారనమాట. ఏవైనా వైర్స్ ప్రాబ్లమ్ అవ్వకుండా ఉండడానికని వాళ్ళే కరెంట్ తీసేసి మళ్ళీ వర్షం తగ్గిన వెంటనే కరెంట్ అనేది ఇస్తున్నారు. మా ఇంట్లో ఇన్వర్టర్ కూడా లేదన్నమాట. సో, కరెంట్ పోతోంది, వస్తా ఉంది. కరెంట్ అంటే నాకు తెలిసి వెంటనే వర్షం తగ్గిపోయిన వెంటనే వచ్చుండొచ్చు. డే మొత్తం కరెంట్ పోయే పరిస్థితయితే మా కాలనీలో అయితే లేదండి. సో, మేము అది అలా వదిలేసేసి ఊరికెళ్ళిపోయామనమాట. 3 రోజులు ఊరికెళ్ళామండి. అంటే కరెంట్ ఎప్పుడొచ్చిందో తెలీదు, మిక్సీ ఎన్ని గంటలు తిరిగిందో తెలీదు, ఎన్ని రోజులు తిరిగిందో తెలీదు. మేము 3 రోజుల తర్వాత వచ్చాము. అంటే మిక్సీ డే అంతా తిరిగిందా, 2 రోజులంతా తిరిగిందా, లేకపోతే 3 రోజులంతా తిరిగిందా కూడా తెలీదు. మేమొచ్చేసరికి అయితే మిక్సీ అయితే కాలిపోయి, వైరంతా కాలిపోయి అయితే ఉందండి. చాలా భయమేసేసింది. అంటే ఏం అవ్వలేదు. బట్ అది కంటిన్యూయస్‌గా తిరగడం వల్ల అది పాడైపోయింది. ఆ మెషిన్ అనేది పాడైపోయిందనమాట. లోపల గడ్డ ఉంటది కదా! అది పాడైపోయింది. ఇంకా వైర్ కూడా కొంచెం కాలిపోయి ఉందన్నమాట. అంత పెద్దగా ఏమి అవ్వలేదు. చిన్నగానే వైర్ అయితే కాలిపోయి ఉంది. మిక్సీ అయితే కంప్లీట్‌గా పాడైపోయిందండి. 2 రోజులు తిరిగిందా, రోజు తిరిగిందా, మరి 3 రోజులు తిరిగిందో ఇంకా మాకు అసలు నేను కిచెన్‌లోకి రాగానే చూడగానే నాకు కాళ్ళు, చేతులు వణికిపోయినాయండి. ఇంక వెంటనే నేను అది స్విచ్ ఆఫ్ చేసేసి, ఆ వైర్ అంతా తీసేసి, ఆ పార్ట్స్ అంతా కూడా పడేసాను. మా హస్బెండ్ అయితే చాలా తిట్టారండి. ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా తిట్టారు. ఏమైనా అవుతే ఎలా, ఏంటి అనైతే చాలా తిట్టారండి. కానీ నిజం చెప్తున్నానండి. ఇది మీరే అంటే చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి కానీ, ఎక్కడైనా బయటికెళ్తున్నాము అంటే ఇంట్లో ఒకసారి ముఖ్యంగా మనం అందరము లైట్స్, ఫ్యాన్స్ ఆఫ్ చేశామా అనేదైతే చెక్ చేసుకుంటాము. అలానే ట్యాప్స్ అవి ఆఫ్ చేశామా లేదా చెక్ చేసుకుంటాము. గ్యాస్ అది ఆఫ్ చేసామా లేదా చెక్ చేసుకుంటాం. కానీ ఇలాంటివనేది చాలా మైన్యూట్‌వి కదండీ! ఇలాంటివి అస్సలు చెక్ చేసుకోము. సో, ఇలాంటివి కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు మిక్సీ దగ్గర అట్‌లీస్ట్ ఆ ప్లగ్ తీసేయండి. లేకపోతే మీరు వాడనప్పుడు మిక్సీది కానీ, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ది గానీ, ఆ ప్లగ్ అనేది పీకేసేయండి. ఫ్రిడ్జ్‌ది కానీ అదన్నీ పీకేస్తే మనకి సేఫ్ సైడ్ అన్నమాట. సో, ఇలాంటిదొకటి జరుగుతుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకొక విషయం ఏమంటే, అక్కడ మిక్సీ పోయింది. ఇంకొకటి కరెంట్ బిల్లండి. అది నాకు తెలిసి 2 డేస్ వరకు తిరిగిందో, మరి ఎన్ని డేస్ తిరిగిందో, మాకు యూజువల్‌గా రూ. 1000 వచ్చేదండి కరెంట్ బిల్లు. ఈ మంత్ అయితే మాకు 5000 వచ్చిందండి. నిజంగా చెప్తున్నాను. 5000 కరెంట్ బిల్లొచ్చిందండి. ఎందుకు, ఏంటి అనేదైతే అస్సలు అర్థం కాలేదు. 99% ఈ మిక్సీ కారణంగానే అనైతే మేము అనుకుంటున్నాము. 5,000 కరెంట్ బిల్లండి. మా జీవితంలో ఫస్ట్ టైమ్ కడుతున్నామండి 5,000 కరెంట్ బిల్లు. అందుకే చెప్తున్నాను ముందు జాగ్రత్తగా ఎవరైనా ఊరికి వెళ్తుంటే ముందుగా లైట్స్, ఫ్యాన్స్, ట్యాప్స్, స్విచెస్, గ్యాస్ అన్నీ చూసుకొని వెళ్ళండి. ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇంకా నేనైతే కొత్త మిక్సీ అయితే కొనుక్కున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో అప్పుడు కుక్కర్ కూడా పేలింది. ఆ వీడియో కూడా నేను పెట్టాను. ఏంటో అండి.